భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే దూకుడు పెంచారు. సంవత్సర కాలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని పేదల తరపున నిరసన దీక్షకు దిగారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇన్ని రోజులుగా మీరు మౌనంగా ఉన్నారు. మరి సంవత్సర కాలం తర్వాత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ యాక్టివ్ అయ్యారు. ఎందుకు? నేను ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, నేను ఓడిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డది. ఒక సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం. వారి పరిపాలన చేసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. ఒక సంవత్సరం నేను ఏమీ మాట్లాడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అన్నీ కూడా ఉపేక్షిస్తాం, చూస్తుంటామని చెప్పినాం. ఒక సంవత్సరం అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాం, ఈ ప్రభుత్వం వైఫల్యాలను, ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి లోపాలను ఎత్తి చూపెట్టే ప్రయత్నం చేపట్టడం జరిగింది. ఈరోజు సంవత్సరం దాటి 13 నెలలు అయింది. అయినప్పటి వరకు కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లబ్ధిదారుల పట్టాలను ఇవ్వకుండా మొఖాలడ్డం పెడుతూ వీళ్ళను అయోమన్యానికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో చూస్తూ ఇక ఊరుకోలేకనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డైరెక్ట్గా ప్రజల పక్షాన, ఈ లబ్ధిదారుల పక్షాన ఈ దీక్ష కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే ఒక సంవత్సరం కంటే ముందు మాట్లాడితే ఉంటారు, కొత్తగా అయిన ప్రభుత్వానికి సమయం ఇవ్వారంటారు. కాబట్టి ఒక సంవత్సరం 5 ఏళ్లలో 1/5 టైం అయిపోయాకనే మాట్లాడినాం. వాళ్ళకు ఉన్నది 80%, చివరి 20% ఎలక్షన్ ఇయర్ కాబట్టి 60% సమయం మాత్రమే ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సార్, ఇప్పుడు అసలు మీరు ఈ దీక్ష కార్యక్రమం అసలు ఎందుకు మొదలు పెట్టారు? అసలు ఒకసారి చెప్పండి. ఈ దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి కారణం ఏంటంటే, గతంలోనే దాదాపు 2 బెడ్రూమ్ల ఇల్లు ఈ నియోజకవర్గం మన జిల్లా కేంద్రంలో 1000 కట్టియడం జరిగింది. ఆ రోజు 540 లబ్ధిదారులకు ఎంపిక చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవి కొద్దిగా వర్క్స్ ఆలస్యం అయితే 2వ విడతగా వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ రోజు గృహప్రవేశాలు చేయించి కొంతమంది లబ్ధిదారులతో కలిసి మరి వాళ్ళ పాలు పొంగించే కార్యక్రమం పూర్తి చేసి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి, మిగతా సర్టిఫికెట్లు మరి స్టేజ్ మీద ఇవ్వాలనుకున్నాం. అప్పుడే ఎన్నికల కోడ్ రావడం జరిగింది. ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో మరి ఎన్నికలైనాక ఇస్తారు అనుకున్నాం. ఎన్నికలైనాక ఇవ్వకుండా, ఎన్నికలు అయిపోయి 13 నెలలు అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక కూడా ఈ ప్రభుత్వం మాత్రం ఇవ్వకుండా దాంట్లో జరిగినటువంటి లిస్టులను మార్చి వారి కార్యకర్తలకు ఇవ్వాలనే ఒక దురుద్దేశంతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఈ మున్సిపాలిటీ కాలపరిమితి అయ్యే వరకు కూడా మరి ఇవ్వద్దనే ఒక దురుద్దేశం కనబడుతుంది. జనవరి 26కి వీళ్ళ పదవి కాలం అయిపోతుంది. అయిపోయాక ఎమ్మెల్యే ఇష్టానుసారంగా చేయొచ్చనే ఒక దురాలోచనతో ఉన్నట్టుగా మాకు అర్థమవుతున్నది. మున్సిపల్ కార్పొరేషన్లో మా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ అధ్యక్షత జరిగిన సమావేశంలో కౌన్సిలర్స్ యునానిమస్ రెజల్యూషన్ చేసిండ్రు. ఏకవాక్య తీర్మానం గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకే ఇండ్ల యొక్క పట్టాలు ఇవ్వమని తీర్మానం చేసింది. తీర్మానం కాపీలను కూడా ఇచ్చినా ఇప్పటివరకు నీళ్ళు రాలేదు. సార్, ఇప్పుడు మీరు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము కేటాయించినాం, వారికే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మీరు అంటున్నారు ఒకవైపు. మరి వారేమో అందులో అనర్హులు ఉన్నారని, అర్హులకే మేము డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని వారంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అనర్హులు ఉంటే తీసేయడానికి వాళ్ళకు యంత్రాంగం లేదా? నిజంగానే అనర్హులు ఉన్నారు, తీసేయండి. ఈయనకి ఇల్లు ఉన్నది ఇస్తలేను, ఈయన ఉద్యోగం ఉన్నది ఇస్తలేను, ఈయనకు భూమి ఉన్నది ఇస్తలేను, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి. ఇంకెవరైనా అర్హులు, అందరైతే అనర్హులు ఉండరు కదా. అలా 5 మందో 10 మందో ఉంటే ఉన్నారని మీరు అంటారు కదా. ఉంటే తీసేసి మిగిలిన వాళ్ళకి ఇవ్వండి. అక్కడికి కూడా 392, 400 చిల్లర ఉన్నాయి. ఎంపిక చేసింది 392 మందికే. మీ అనర్హులకు తొలగించండి, అర్హులకు ఇవ్వమని అంటున్నాం. అర్హులకు ఇవ్వరు, అనర్హుల పేరు మీద కాలయాపన చేస్తారు. 13 నెలలు గడుస్తుంది. పాపం పేదవాళ్ళు ఇల్లు కిరాయి కట్టుకోలేరు, వాళ్ళు ఇళ్లలోకి పోలేరు, ఆశతో ఎదురు చూస్తున్నారు. అనేక సందర్భాల్లో దీక్షలు చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు, అందరి దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు, కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయిండ్రు, కలెక్టర్ని కలిసిండ్రు, ఎమ్మెల్యేలను కలిసిండ్రు, మంత్రులను కలిసిండ్రు. ఎక్కడ ఎవరిని కలిసినా చెవిటోను కూడా శంకు పొందినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవ్వమని డిమాండ్ చేస్తారు. మీరు మొదలుపెట్టిన పనులకు తిరిగి శంకుస్థాపనలు చేస్తున్నారని మీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కదా. మరి గతంలో మీరు చేసిన పనులన్నీకి కేటాయించినవేనా అవి? ఖచ్చితంగా మీరు ఇవన్నీ చూడండి. ఈరోజు ఈ భూపాలపల్లి పట్టణంలో కేటాయించిన ప్రతి పైసా న్యాయంలో కేటాయించిందే. నిజంగా ఇప్పుడైనా శాసనసభ్యుడు నేను తీసుకొచ్చి ఇది నేను తెచ్చిన, ఇది ఓపెన్ చేసిన. కానీ గతంలో నేనేంటంటే ఒకే దగ్గర ఒకే శిలాపలకం మీద దాదాపు మరి 30 కోట్లు 20 కోట్లు ఒకటే శిలాపలకం వేస్తున్నాం. 2 మూడు శిలాపలకాలు వేసే చేసినాం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు
నా పేరు ఎప్పటికి గుర్తుండాలి, ఆ వాడకపోతే నేను కనబడాలి అనే పేర్లు కనబడాలనే ఉద్దేశంతో శిలాపలకాలు వేసుకుంటూ కానీ పనులు జరుగుతలేవు. ఇప్పటికి కూడా పనులు జరగకుండా ఎమ్మెల్యే గారే మరి అడ్డుపడుతున్నారని ఈరోజు మా కౌన్సిలర్ మా ముందుకు వచ్చి వాపోతూ ఉన్నారు. ఎప్పుడో మా పదవి కాలం పూర్తి కాబోతున్నది, మీరు కేటాయించిన పనులకే ఈరోజు పనులు జరుగుతలేవు, బాధపడుతున్నాం, ఎట్లా మేము ప్రజలకు ఏం చెప్పాలని బాధ నా ముందుకు వచ్చి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా చైర్మన్ గారు కూడా అదే బాధతోటున్నారు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు పదవి అధికారం పోయిందని వాళ్ళు పార్టీలు మారుతున్నారు. మరి వారు పార్టీలు మారడం వల్ల ముందు మీ పార్టీకి ఏమైనా అంటే నష్టం వాటిల్లే అవకాశం ఏమైందా? చాలామంది ఏదో ఆశకో ఏదో ప్రలోభాలకో పార్టీలు మారి ఉండొచ్చు. పోయిన వాళ్ళు ఇప్పటికే నాకు చాలామంది సమాచారం ఇస్తున్నారు, మేము తప్పు చేసినాం, మళ్ళీ మేము తిరిగి మా మాతృ సంస్థలో చేరుతామని చెప్తా ఉన్నారు. మీరు చూస్తారు పార్టీకి మరి ఈరోజు పార్టీ వదిలిపోయిన వాళ్ళు కానీ ఈరోజు ఉన్నవాళ్ళు చాలా సమర్థులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముచ్చట విడిచిపెట్టినా ఈరోజు ఉండేవాళ్ళు చాలా గట్టి అసలు సిసలైనటువంటి మరి గట్టి సోల్జర్స్ మా పార్టీ కార్యకర్తల నాయకులు ఉన్నారు. మరి తప్పకుండా కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా తొందరగానే రియలైజేషన్ అయింది. జనరల్గా ఒక ప్రభుత్వానికి మంచి పేరు రావడం కొంత టైం పడుతుంది, చెడ్డ పేరు రావడానికి కొంత టైం పడుతుంది. కానీ ఇంత సంవత్సర కాలంలో ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్న ప్రభుత్వం, కూడగట్టుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడగట్టుకున్నది. ఈరోజు చాలా ముఖ్యమంత్రి సర్వే చేయించినాడు, ఈరోజు దినపత్రికలు వచ్చింది. చాలామంది ఎమ్మెల్యేల పనితీరు బాగలేదు, ప్రజలలో ప్రజాగ్రహానికి గురి అవుతున్నారు, జాగ్రత్తగా వివరించండి, నేను మారుతున్నా మీరు మారండి అని ఫస్ట్ జనవరి నాడే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను మారుతున్నా మీరు కూడా మారండి అంటే మార్పు అనేది ప్రజల యొక్క ఆగ్రహాన్ని గుర్తించింది కాబట్టి ముఖ్యమంత్రి వాళ్ళ కార్యకర్తలకు సమాచారం ఇస్తున్నాడు. దీన్ని బట్టేనే అర్థం చేసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా మరి అందరు నా దగ్గర ఉన్నప్పుడు నేను గెలవలేకపోయినా, వీళ్ళందరూ ఇప్పుడు పార్టీ మానవులు అందరూ నాకు గెలవలేకపోయినా, దాని కారణం ఏంటంటే ప్రజలలో మార్పు అనుకున్నారు. ఈరోజు ప్రజలలో మార్పు వచ్చింది. ఎవరు ఎటు పక్షాన ఉన్నా ఈరోజు విజయం మాత్రం బీఆర్ఎస్ పక్షాన్నే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను, తెలంగాణ సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు నిశ్చింతగా అమ్మించేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే భయంతోనే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి దీనికి మీరు ఏమంటారు? ఎన్నికలు వస్తున్నాయని ఎన్నికల కొరకు నేను ప్రత్యేకంగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మీరు నా ఫస్ట్ ఎలక్షన్ డిఫీట్ అయిన తర్వాత నా ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. నేను 1 year పాటు ఏమీ మాట్లాడినని చెప్పి ఆ రోజు ఎన్నికల గురించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడలేదు. 1 year కాగానే ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, ఇక్కడ జరిగే లోపాలను ఎత్తి చూపెట్టినాం. ఈ రోజు నుంచి రాబోయే ఎన్నికల నాటి వరకు ఎక్కడ ఏ ప్రజలకు అన్యాయం జరిగినా, అన్యాయంగా కేసులు పెట్టినా, ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధి అందకపోయినా ప్రధాన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషిస్తాం. ఒక కార్యకర్త ఫోన్ చేసినా, ఒక ప్రజలు పిలుపునిచ్చినా అక్కడ వెంకటరమణారెడ్డి ఉంటాడు, ప్రజల పక్షాన పోరాటం చేస్తాడు. ఎన్నికలు అనేటివి ఇది తాత్కాలికమంటే ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయి. అట్లా ఎన్నికల గురించి ఆలోచించే వ్యక్తులం కాదు. ఎన్నికలు ఓడిపోతే బాధపడేవాళ్ళం, గెలిస్తే విర్రవిగేటోళ్ళం అసలే కాదు. క్యాబినెట్ హోదా కలిగినా, ఎమ్మెల్యేగా ఓడిపోయినా ప్రజల పక్షాన గతంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ తిరిగి ఎన్నిక కాబట్టం. ఇది ప్రజలు ఒక్కోసారి ఏదో ఆశకు అనేక హామీలకు నమ్మి అవకాశం ఇచ్చిండ్రు. ఒకరు సానుభూతి వల్ల ఇవ్వచ్చు, ఒకరు ఆశపడి ఇవ్వచ్చు, ఏది ఇచ్చినా తొందరగానే వాస్తవాలు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన మా పోరాటాన్ని కొనసాగిస్తాం. గత కొన్ని రోజులుగా గుడి స్థలం మీద వివాదం జరుగుతుంది, అసలు ఎందుకు? మీరు భూపాలపల్లి పట్టణంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక రామాలయం ఉంది. ఆ రామాలయంలో నిత్యం భక్తులతో ఉండాల్సింది బోసిపోతుంటే ఆ ఆలయాన్ని మళ్ళీ ఒకసారి అంతా కూడా రిపేర్ చేయించి, కలర్స్ వేయించి, స్వామివారికి ఆవరణాలు చేయించి, అక్కడ ఉండే కళ్యాణ మంటపానికి సంత పైసలు పెట్టి మంచి ఫ్లోరింగ్ చేయించి, అన్నీ కూడా చేయించి, బోర్ వేయించి అందుబాటులో. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కట్టించాలనే ఒక సంకల్పంతో ఆలయాన్ని ఈరోజు కట్టియడం జరిగింది. ఆలయం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అనేక అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. అది అసైన్ ల్యాండ్ అని కొంతసార్లు, ఇది శరుషికంలో ఉన్నదని కొన్నిసార్లు, ఇలా అనేక ఇబ్బందులు పెట్టిన ఆలయం నిర్మాణమైంది, ప్రతిష్ఠ అయింది, పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆలయానికి జరిగిన పనులు కూడా మరి పూర్తి స్థాయిలో ఇంకా జరగాల్సిన పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఆలయాన్ని టేక్ ఓవర్ చేయాలి,
మేము దాని మీద పెత్తనం చేయాలి, దాని మీద మా యొక్క మార్పు ఉండాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఆలయం అందరిది, ఆలయంలో వచ్చే ప్రతి భక్తుడిది ఆలయం. ఆలయంలో ఒక విశ్వాసంతో ఆలయానికి వస్తారు. ఒక ఆపదలో ఉన్నవాడు స్వామివారి దగ్గర మొక్కుకుంటే నా కోరికలు నెరవేరుతాయి, నా బాధలు తొలగిపోతాయని విశ్వాసంతో వచ్చి అక్కడ పూజలు చేసుకుంటారు. కాబట్టి ఆలయం యొక్క పనులు ఇంకా పూర్తి కావాల్సినాయి. కాబట్టి పూర్తి అయిన తర్వాత నా ఉద్దేశం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉండేటువంటి వాళ్ళకి అప్పగిస్తే వెంకటేశ్వర స్వామి యొక్క పూజా కార్యక్రమాలు ఏ పద్ధతిలో జరుగుతాయి అదే పద్ధతిలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఇవ్వాలనుకున్నాం. లేదు ఎండోమెంట్కి ఇవ్వాలంటే ఎండోమెంట్ తీసుకోవచ్చు. కానీ ఈ యొక్క ఆలయ పనులు పూర్తయ్యే వరకు సహకరించమని మీ ద్వారా ఎవరైతే ఆలోచనలో వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆలోచన ఈరోజు ఆలయం చాలామంది కడతారు. ఇంత అనతి కాలంలో ఆలయాన్ని నిర్మించి నిత్యం భక్తుల యొక్క విశ్వాసాన్ని చూరగలిగే విధంగా రోజు పూజా కార్యక్రమాలు, అక్కడ వచ్చే భక్తులకు మరి ప్రసాదాలు ఇవ్వడంలో కానీ, ప్రతి శనివారం వచ్చేటువంటి భక్తులకు భోజన వసతి కల్పించడంలో కానీ, పూజా కార్యక్రమాలతో పాటు రేపు ఉదాహరణకు వైకుంఠ ఏకాదశి కావచ్చు, స్వామివారికి నెల నెల ఆయన జన్మ నక్షత్రానికి కళ్యాణం కావచ్చు, అన్ని కార్యక్రమాలు మొదటి వార్షికోత్సవం కావచ్చు, అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి భక్తులకు ఒక విశ్వాసం కలిగి ఈరోజు కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రజల పక్షాన పోరాటం మొదలు పెట్టారు కదా, ఈ పోరాటం అనేది ఇలానే కొనసాగిస్తారా? ఎక్కడ ఇంతకుముందు చెప్పినా ఎక్కడ ఎవరికి ఇబ్బంది వచ్చినా అది ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి చెప్పే బదులు చెప్తాం, అధికార పక్షానికి అధికార యంత్రాంగానికి చెప్పే బదులు చెప్తాం. అలా వాళ్ళు చేయకపోతే పోరాటం కొనసాగిస్తాం. ప్రజల పక్షాన మేము ఉంటాం. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఈ నిరసన దీక్ష కార్యక్రమం? ప్రభుత్వానికి తక్షణమే మరి రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం, సోమవారం నాడు వీళ్ళందరి లబ్ధిదారులకు పిలిచి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఇది ఇంతటితో ఆగదు. వాళ్ళ చివరి లబ్ధిదారికి పట్టా వచ్చే వరకు మళ్ళీ సమయం ఇచ్చి ఆ రోజు కూర్చునే దీక్ష మాత్రం తప్పకుండా ఆమరణ నిరాహార దీక్ష అవుతుంది. ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటా ఎన్ని రోజులైనా లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే వరకు నా పోరాటం అన్నం మానేసి కూర్చోవడం జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇంకా ప్రభుత్వాన్ని హెచ్చరిక కూడా చేస్తున్నాం. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి దృష్టి పెట్టండి. హామీలు ఇచ్చి పరిపాలన చేయండి తప్ప మాటలతో దబాయింపులతో రాజకీయం చేయొద్దు. మాటలతో ప్రజల గొంతు నొక్కొద్దని డిమాండ్ చేస్తాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటామని, అదేవిధంగా లబ్ధిదారులకు సోమవారం వరకు పట్టాలు ఇవ్వాలని చెప్పి గండ్ర వెంకటరమణారెడ్డి చెప్తున్నారు. మరి దీక్ష శిబిరం నుంచి వీడియో జర్నలిస్టు మధుతో స్వాతి, ఆర్బీ న్యూస్.